అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మీతో మాట్లాడి చాలా రోజులైపోయింది కదండి. చాలా గ్యాప్ వచ్చేసింది మనకి లాంగ్ వీడియోస్కి. లాస్ట్ టైం అమ్మతో చేసిన వీడియో పెట్టాను అనుకుంటాను, ఇంకంతే. అదేంటండి, ఊరి నుంచి వచ్చాక ఏదో మంకుగా అసలు ఏ పని మీదకి వెళ్ళలేదనమాట. ఇక రాగానే ఒక 4-5 రోజులు ఇంట్లో లేకపోతే మొత్తం ఏదో దుమ్ము పట్టిపోయినట్టు ఎక్కడవక్కడవి అవన్నీ సర్దుకోవటం, తుడుచుకోవడం, ఇంకా లేని వస్తువులు అవి ఇవి తీసుకొచ్చుకోవడం, అంటే కూరగాయలు సామాన్లు ఇలాగా. ఇంకా నేను రొటీన్లో పడడానికి కొంచెం టైం పట్టిందనమాట. అందుకే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇక ముందు రోజు అయితే కూరగాయలు అవి తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా ఈరోజు కొన్ని సామాన్లు కావాల్సి ఉంటే డీమార్ట్ వరకు వచ్చానమాట. మామూలుగా అయితే కింద ఫ్లోర్లో ఉండే సామాన్లు వరకే, అంటే ఇవి పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, అవే తీసుకొని అట్నుంచి అటు వెళ్ళిపోతామండి. ఇక ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇటువైపు అస్సలు రాము. ఎందుకంటే వచ్చామనుకోండి, మనకి ఒకటి అవసరమైతే ఇంకో 10 అనవసరమైనవి తీసుకుంటామని చెప్పి అసలు రానన్నమాట ఇక్కడికి. ఈరోజైతే నేను బట్టల స్టాండ్ ఒకటి చూద్దాము డైరెక్ట్గా ఎలా ఉంది క్వాలిటీ అని చెప్పి వచ్చానమాట. ఆన్లైన్లో చూసున్నాను. అయితే మనకి ఇంటికి వచ్చాక అది ఎలా ఉంటుందో, మరి డెలికేట్గా ఉంటుందా లేదంటే ఏదైనా తుప్పు పట్టేలాగా ఉందా మెటీరియల్, అవి మనకు అర్థం కావు కదా. సరే డైరెక్ట్గా చూద్దామని చెప్పి ఇంక అక్కడికి వచ్చానమాట. ఇంకా కొన్ని బాస్కెట్స్ అలాంటివి కూడా చూశాను. బాస్కెట్స్ ఎందుకంటే ఇంక మనకి కబోర్డ్స్లో కింద అడుగు భాగం ఉంటాయి కదా, అక్కడ డైరెక్ట్గా ఏదైనా బట్టలు అవి పెడితే దుమ్ము చేరిపోతున్నాయి మనం చిమ్మినప్పుడు. అలాగా అవి క్లోజ్గా ఉన్నా సరే దుమ్ము పట్టేస్తున్నాయి అనమాట. ఇక బాస్కెట్స్ ఇట్లా మూతలతో ఉంటాయి కదా, అవి తీసుకుందామని చెప్పి చూశాను, కానీ అవి తీసుకోలేదులేండి. బట్టల స్టాండ్ అవి తీసుకొని వచ్చాను. ఇంకా అలాగే కొన్ని సామాన్లు అవి తీసుకున్నాను. ఇక మళ్ళీ మన రొటీన్లో పడిపోయానండి. ఇంకా పాపకి స్కూల్ కూడా ఓపెన్ చేసేసారు. అంటే వీళ్ళకి త్వరగా పెట్టేశారు, అంటే 9th 10th +1 +2 వీళ్ళకి మాత్రం త్వరగా క్లాసులు స్టార్ట్ చేసేసారనమాట. June 2 నుంచి వీళ్ళు వెళ్తున్నారు స్కూల్కి. ఇంకా ఆ రోజు అయితే పాపకి కొన్ని వెజిటేబుల్స్ పన్నీర్ ముక్కలు వేసేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టాను. బాక్సుల్లోకి అలాంటివి అయితేనే బాగుంటాయి కదా మధ్యాహ్నం వరకు. ఇంకేదన్నా పప్పులు అలాంటివి పెడితే బాగోవు కదా, ఎక్కువగా అలాంటివి చేసి పెడతా ఉంటాను. ఇక బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానమాట. ఇక క్లైమేట్ మారింది కదా, ఇంకా పాపకి జలుబు చేస్తుంది. ఇంకా స్కూల్లో ఒకరికి వస్తే ఇంకా అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా, ఇంకా పసుపు పాలు కలిపిచ్చానమాట. అసలు ఒక్కసారిగా అండి క్లైమేట్ మొత్తం కూడా తారుమారైపోయింది. ఇంకా త్వరగా వర్షాకాలం వచ్చేసింది, బాగా చల్లబడిపోయింది అని బాగా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒక్కసారిగా మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. ఫుల్ ఉక్కపోతండి ఇప్పుడు మళ్ళీ మాకైతే ఇక్కడ నెల్లూరులో ఫుల్గా ఉక్కపోతుందనమాట. ఇంకా ఇదిగోండి ఇలా ఉంది స్టాండ్, అయితే బాగానే అనిపించింది. ఇంకా స్కూల్ టైం అవుతా ఉంది, పాపకు కూడా బస్ వచ్చే టైం అయిందనమాట. ఇంకా బాయ్ చెప్తున్నాను ఇక్కడ. పాప వెళ్ళిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయాను. బట్టలు ఆల్రెడీ మార్నింగ్ వేసేస్తున్నాను అనమాట మిషన్లో. ఇక వారేద్దాము అని చెప్పేసి పైకి వస్తున్నాను. చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేనండి, ఎందుకంటే నాకు ఇక్కడ తీగలు కట్టుకోవడానికి వీలుగా లేదనమాట. అవి చేయించుకోలేదు అప్పుడు. ఏదైనా ఒక చిన్న పని అలా మనకి బ్రేక్ అయిందనుకోండి, ఇంకా అది అలా పెండింగ్ పడిపోతూ వస్తూ ఉంటుంది. ఇంక ఈ స్టాండ్ తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకా కొంచెం లోపల వైపుగా అలా పెట్టుకుంటే వర్షం పడినప్పుడు కూడా తడవకుండా ఉంటాయి. నేను మళ్ళీ పై వరకు పరిగెత్తుకుంటూ వచ్చే లోపల అవి తడిచిపోవటం అట్లా లేకుండా కొంచెం తడవు కదా అని చెప్పి ఇంక తీసుకున్నాను. మొత్తం బట్టలు సరిపోతాయి లేవా అనుకుంటా ఆరేసినంతసేపు అదే టెన్షన్గా ఆరేసాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఒకటి ఓపెన్ ప్లేస్లో కూడా బాగా ఎండిపోతాయి, కానీ అది చెప్పాను కదా సడన్గా ఏదైనా వర్షం వచ్చినా చేసినా, పైగా ఎండకు కూడా మరీ వెలిసిపోయినట్టుండవు కదా అని చెప్పి ఇంక ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. క్వాలిటీ అయితే బాగానే అనిపించింది. స్టీల్దేమో 2500 600 అలా ఉన్నిందండి. మొత్తం స్టీల్ మెటీరియల్తో ఉన్నింది. ఈ మెటీరియల్దేమో 1700 చేంజ్ అలా పడిందనమాట. 1700 అంత పడింది. బాగానే అనిపించింది. ఒక వాయి మొత్తం కూడా బట్టలు సరిపోయాయండి. అన్నీ వేసుకుంటా ఉన్నాను ఇక్కడ. ఇంతకుముందు వీడియోస్లో బడ్జెట్ వీడియో కూడా చేయండి అక్క అని అడుగున్నారనమాట చాలా రోజుల కిందట. అది అంటే పలానా దానికి ఇంతే ఖర్చు పెట్టుకోవాలి, ఇట్లా నేను లెక్కలేసి చెప్పలేకపోయాను అనమాట. నాకు తెలిసిన బడ్జెట్ ఏంటంటే, అంటే ఎవరికైనా సరే మనకి 30,000 రానివ్వండి, నెలకి ఒక 40,000 రానివ్వండి, 50,000 రానివ్వండి, లేదా 1,00,000 ఎంత వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా
కామన్గా మనం ఖచ్చితంగా సరుకులు కొనుక్కొచ్చుకోవాలి, ఇంట్లో భోజనానికి వాటికి సరిపడా తీసుకొచ్చుకోవాలి. ఇంకా స్కూల్ ఫీజులు, ఈ కరెంటు బిల్లులు ఇలాంటి ప్రతి ఒక్కరికి అందరికీ కామన్. వాటిని ఎటువంటిగా మనం మినహాయింపు చేయలేము. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే బడ్జెట్ అండి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే రకరకాల వస్తువులన్నీ ఆకర్షించేస్తూ ఉన్నాయి అన్నమాట. మనం పోయిన వస్తువు మీద కన్నా ఫస్ట్ పక్కన వాటి మీదకి ఆకర్షితులం అవుతూ ఉంటాం. అబ్బా ఇది భలే బాగుంది, ఇది భలే బాగుంది అనుకుంటూ వాటి మీదకి మనసుని వెళ్ళనివ్వకూడదండి. ఎందుకంటే అవి ఆవేశాలన్నీ కొనుక్కొచ్చేసుకున్నాము అనుకోండి, బిల్లు పేలిపోద్ది అక్కడ. తీసుకొచ్చుకున్నా కూడా అవి అనవసరంగా ఒక పక్కన పడుంటాయి. ఏది అవసరమో అవే తీసుకొచ్చుకోవాలని నేను అనుకుంటాను. ఇంకా ఆ రోజైతే ఇది అవసరం, ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అలాగే పప్పులు, ఉప్పులు ఇలాంటివి కూడా ఎక్కువ ఒకేసారి తెచ్చుకొని, అంటే పురుగు పట్టే వరకు అలా ఉంచుకోకుండా ఎంత మేరకు అవసరమో అంతవరకే తెచ్చుకుంటాను. మళ్ళీ కావాలనుకున్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటానండి. ఇక అందుకే పర్టికులర్గా ఇంతే చేసుకోవాలి, ఇంతే వాడుకోవాలి అలా చెప్పలేక నేను ఆ వీడియో సపరేట్గా చేయలేదన్నమాట. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొత్తానికి ఒక వాయి బట్టలు అయితే సరిపోయాయండి. కింద అయితే ఇన్నర్స్ అన్నీ వేసుకున్నాను. పైన పెద్ద బట్టలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పైన వేసుకున్నాను. ఇంకా 3 రాడ్లు మిగిలి ఉన్నాయి అనమాట. చక్కగా సరిపోయాయి. ఇక్కడ లోపల వైపుగా పెట్టుకున్నాను అనమాట. అంటే వర్షం వచ్చినా తడవు, ఎండకు కూడా మరీ వెలిసిపోయినట్టు అవ్వవు అనేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా అక్కడ పెట్టుకుంటే కూడా చక్కగా వెంటనే ఆరిపోతాయి. కానీ ఇక అది సడన్గా మళ్ళీ క్లైమేట్ మారి వర్షం వచ్చిందనుకోండి, పరుగులు తీయాల్సి వస్తుంది. ఇక్కడ అనమాట. ఇంకా అక్కడైతే రోడ్ వేస్తూ ఉన్నారు. నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఇంకా సౌండ్లు వస్తున్నాయని చెప్పి మళ్ళీ మ్యూట్ చేసేసాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, అసలు డూప్లెక్స్ హౌస్ ఇలా కట్టుకున్న వాళ్ళు పైన పెట్టుకుంటే మిషన్ చక్కగా పైనే బట్టలు ఆరేసుకోవచ్చు అని పైన పెట్టుకోవద్దండి. అది అన్ని రోజులు మనకి ఓపిక ఉండదు కదా, పై వరకు వచ్చి వేయటం అంటే కొంచెం కష్టమైన పని అనమాట. కాస్త మనం ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఈ మధ్య నేను ఊరికెళ్ళి ఉన్నాను కదా, ఆ గ్యాప్లో నా మొక్కలు చాలా మటుకు పాడైపోయాయండి. అసలు బాగా ఆ ఎండలకి మాడిపోయాయి అన్నమాట కొన్ని మొక్కలు. అవి చూసుకోగానే చాలా బాధ అనిపించింది. ఇంకా అలాగే ఫిష్ ట్యాంక్లో కూడా కొన్ని ఫిష్లు కూడా చనిపోయాయి అన్నమాట. వేడి ఉబ్బకి బాగా వేడి వచ్చేసింది కదా, అప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇక ఇదైతే బాగా గ్రో అయిపోయిందండి. వేరే వాటిలో కొన్ని కట్ చేసి పెట్టాలి. ఇంకా ఇక్కడ సడన్గా ఇక్కడ దండ వచ్చేసింది. నెక్లెస్ అనమాట ఇది, వైట్ స్టోన్స్ది. నా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు తీసిచ్చారనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చెప్తానండి. బాగుందా అండి, బాగుందో లేదో కామెంట్ చేయండి. ఎంతైనా అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అప్పట్లో అమ్మ వాళ్ళు పెట్టిన నగ అన్నమాట ఇది. నాకు తీసిచ్చిన వాటిలో ఇది కూడా ఒకటి. ఇక్కడ చూడండి 3 ముక్కలు అయిపోయింది. అసలు చాలా బాధేసింది అనమాట. ఇది ఎందుకు చూపించాలి అనుకున్నానంటే, ఎప్పుడైనా మన అవసరాలకు దేనికైనా సరే బ్యాంకులో గోల్డ్ పెట్టాల్సి వచ్చినప్పుడు తప్పకుండా బాక్సులు లాంటివి పెట్టుకుని బ్యాంకుల్లోనే పెట్టుకోండి. అప్పట్లో మేము పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇట్లా ఉంటాయి చూసారు, ఇదిగోండి, వీటిలో పెట్టి మూటలు కట్టి పెట్టేస్తారనమాట. మామూలుగా చైన్స్ ఇలాంటివి అయితే ఓకే, కానీ ఇట్లా ఈ స్టోన్స్ ఇవి కాస్త అప్పట్లో నీలుక్కున్నట్టు ఉండేవి, లింకులు లాగా ఉండేవి కాదనమాట ఆ రోజుల్లో చేసిన గోల్డ్. వీటిని అలా వేసేయటం వల్ల ఏంటంటే 3 ముక్కలు అయిపోయిందండి. అసలు ఎంత బాధేసిందో నాకు, అసలు అది చూడగానే చాలా బాధపడిపోయాను. ఇంకా సరే మీకు చెప్దాము అంటే, ఏదైనా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో పెట్టుకునేలాగుంటేనే పెట్టండి. అది చెప్దాం అనుకున్నాను అనమాట, మీకు కూడా చూపిద్దామనేసి. అలాగే పాపకి చిన్నప్పుడు అమ్మ ఒక చైన్ పెట్టుంటే అది కూడా కట్ అయిపోయింది. ఇది ఎందుకు కట్ అయిందో అర్థం కాలేదు, అది కూడా 2గా తెగిపోయింది అనమాట. ఇంకా ఇది తీసేసి పాపకి వేరే తీసుకుందాం అనుకుంటున్నాను. పాప చిన్నప్పుడు గాజులు అమ్మ పుట్టినప్పుడు తీసిచ్చిందండి ఇవి పాపకి. ఇంకా మీకు కూడా చెప్తే ఏదైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇక ఇవాల్టి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.